మేడ్చల్ జిల్లా రాంపల్లిలో హనుమంతుడి చెయ్యి విరగొట్టినారు. అంటే ఇదేంటి ప్లాంట్ గానే కదా చేసేది. రాముడిని ముందు పెట్టి ఓట్లు దండుకునే పార్టీ బీజేపీ. రాముడిని రాజకీయంగా వాడుకుందో లేకపోతే రాజకీయాల్లోకి లాగింది 42% బీసీ రిజర్వేషన్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఓటు బ్యాంక్ వాడుకోవటానికి. ఆల్రెడీ ఓడిపోయిన దీపక్ రెడ్డిని సెలెక్ట్ చేశారు. ఇంకా నేను మీరు అడిగిన క్వశ్చనే తప్పండి. ఎక్కడ బీజేపీ స్ట్రాంగ్ గా వినిపించదు. ఒట్టి బీఆర్ఎస్ గురించో లేకపోతే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చున్నారు అంతే మాట్లాడాలి కదా. జీహెచ్ఎంసీ మేయర్ బీజేపీ దక్కించుకోవటం అయితే నిజంగా అంత ఈజీ పని కాదు. ఎంఐఎం కాంగ్రెస్ ఏ రకంగా నాటకాలు ఆడుతున్నారు అంటే ఓటు శాతం పెంచుకోవటమా లేకపోతే గెలుపు దిశగా వెళ్తుందా? డెఫినెట్గా చాలా ఓటు శాతం పెంచుకున్నాం, కానీ ఆ పెరిగిన ఓటు శాతాన్ని ముస్లిం ఓటు బ్యాంక్ మీకు అక్కర్లేదా మేడం? ఒట్టి ముస్లింలనే కాదు హిందువులు కూడా మేము ఓటు బ్యాంకులో చూడాలి. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. క్రమశిక్షణకి మారుపేరు బీజేపీ పార్టీ. పార్టీలో అంకిత భావంతో అలాగే ఒక ఫోకస్డ్గా కష్టపడితే పదవులు వాటంతట అవే వరిస్తాయి అని అనటానికి మనకు నిలువెత్తు నిదర్శనం ప్రస్తుత రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి గారు. ఇవాళ మన గెస్ట్ మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? వెరీ గుడ్. ఫస్ట్ పల్లవి టీవీ తరపున మీకు కంగ్రాచులేషన్స్ మేడం. ఒక మంచి సందర్భం, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు చేసుకుంటున్న సందర్భంలో మీరు ఒక కీలక బాధ్యతలు తీసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ సందర్భంగా? థ్యాంక్ యూ సో మచ్. ఒక కార్యకర్తగా అంటే ఎలాంటి బాధ్యత ఇచ్చినా కార్యకర్తగా ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు డూ ఇట్. సో పార్టీ ఏది ఇచ్చినా కూడా ఆల్ ఆఫ్ అస్ విల్ బీ హ్యాపీ. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఎలాంటి బాధ్యత ఇచ్చినా ఫస్ట్ కార్యకర్తగానే ఉంటాం. సో ఆ కార్యం జరగటానికి వీఆర్ దేర్ ఆల్వేస్ యాజ్ అ బ్రిడ్జ్. సో కార్యకర్త ఇస్ సంథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఆల్వేస్. ఈ పొజిషన్స్ అన్నీ 3 yearsకి ఒకసారి మారుతూనే ఉంటాయి. సో ఈ బాధ్యతలన్నీ డిఫరెంట్, అంటే ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క బాధ్యత ఇవ్వచ్చు, లేకపోవచ్చు. బట్ కార్యకర్తగా నిరంతరం ఉంటాం. సో దిస్ ఇస్ సంథింగ్ కష్టపడి అలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏమీ లేకుండా కూడా మనం పని చేస్తున్నప్పుడు గుర్తించి ఒక్కొక్క మెట్టు పార్టీ పట్టుకుని మనం తీసుకెళ్తున్నప్పుడు డెఫినెట్గా చాలా సంతోషం అనిపిస్తుంది. బీజేపీ పార్టీకి సంబంధించి ముఖ్యంగా మహిళలకి చాలా ప్రాధాన్యం ఇస్తారు పార్టీలో అనే మాట రెగ్యులర్గా వింటుంటాం. మీరు మీ కసరత్తు పుణ్యమా అని మీరు ఎంతో కాలంగా బీజేపీని చూస్తూ ఉన్నారు. ఈ మాటల పరంగా మీరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? అంటే ఇవాళ కొంతమంది సరే రిజర్వేషన్స్ గురించి మాట్లాడినా, ఇంకోటి మాట్లాడినా, మీరు చూడండి భారతీయ జనతా పార్టీలో ఎంతమంది మహిళలు దేవ్ ఆల్వేస్ మేడ్ అ వే అవుట్ అండ్ దే వేర్ ఆల్వేస్ అంటే స్టాండ్ అవుట్. అంటే మీరు మిగతా వాళ్ళని చూస్తే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఎవరైనా సరే ఆవిడ మాటకు కానీ లేకపోతే ఆవిడ డ్రెస్సింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అండ్ ఆవిడ మదర్లీ లవ్. అంటే ఎలాంటి పొజిషన్లోనో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆవిడ ఏ రకంగా పనిచేశారు. ఇట్లా మహిళలకి ఎప్పుడూ కూడా పెద్దపీట వేసొచ్చారు. అక్కడ రిజర్వేషన్ ఇంకొకటి అనేది కాకపోయినా ఆ రోజు మరి రిజర్వేషన్తో కాదుగా సుష్మా స్వరాజ్ గారు వచ్చింది. ఆవిడ క్యాలిబర్తోనే వచ్చారు. ఇప్పుడు స్మృతి ఇరానీని చూసినా, నిర్మలా సీతారామన్ గారు చూసినా, లేకపోతే ఉమాభారతి గారు చూసినా, ఇట్లా ఎంతో మంది మహిళలు ఉన్నారు. వీరందరూ కూడా అంచెలంచెలుగా పనిచేసుకుంటూ ఎదుక్కుంటూ వచ్చిన వారే. సో భారతీయ జనతా పార్టీలో కూడా మహిళలకి ఎప్పుడూ కూడా పెద్దపీట వేశారు. మహిళలు ఎస్పెషలీ మాకు అనిపించేది ఏంటి అని అంటే భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం లాంటిది. మేము మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. సో ఎవ్రీబడి సపోర్ట్స్ అస్. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి నేషనల్ జనరల్ సెక్రటరీ దాకా అందరూ కూడా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా దే జస్ట్ కాల్ అవే అండ్ దే ఆల్వేస్ గైడ్ యూ. సో డెఫినెట్గా ఈ కుటుంబంలో ఒక సభ్యురాలుగా అవ్వటం అనేది నిజంగానే చాలా గర్వకారణం. అట్లాగే ప్రతి ఒక్క మహిళ కూడా అదే భావిస్తుంది భారతీయ జనతా పార్టీ. బీజేపీ అనగానే జాతీయవాదానికి సంబంధించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం మేడం. జాతీయవాదం పట్టణాల్లో, గ్రామాల్లో ముఖ్యంగా యువతలోకి తీసుకువెళ్ళటానికి ప్రస్తుతం మీ ముందున్న సవాళ్ళు ఏంటి? ఎట్లాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజీ ప్రకారం మీరు చూసుకుంటే మేము ఫస్ట్ అనేది ఏంటంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అండ్ సెల్ఫ్ లాస్ట్. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ మేము దేశానికి ఇచ్చే ఇంపార్టెన్స్. సో డెఫినెట్గా అది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక బాధ్యతే కాదు, భారతదేశ ఒక పౌరుడి ఒక ఇది ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే యువర్ ప్రయారిటీ షుడ్ బి ద నేషన్. సో ఇవాళ మనం చూస్తున్నాం కొంతమంది నాయకులు ఏ రకంగా వేరే దేశానికి వెళ్ళంగానే భారతదేశం గురించి ఎట్ట మాట్లాడుతున్నారు ఏంటి అనేది. నిజంగానే ఇటువంటివి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మనం కూడా మీరు ఆలోచించండి, ఒక కుటుంబంలో
ఏదన్నా ఉన్నా కూడా ఇంకోటి ఉన్నా సరే మనం బయటికి వెళ్ళినప్పుడు మనం కుటుంబం విల్ షో ఇట్ యాజ్ వన్. కానీ ఇక్కడ వేరే దేశంలో నుంచి వచ్చే టెర్రరిజం ఇక్కడ జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేసినా ఇక్కడ మనందరినీ కూడా ప్రూఫ్స్ అడిగే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, సైనికులు ఇవాళ వెళ్ళి యుద్ధం మన కోసం చేస్తుంటే ఆ సైనికులు ఒక చేతిలో తుపాకీ ఇంకొక చేతిలో కెమెరా పట్టుకుని ప్రూఫ్స్ రికార్డ్ చేసే పరిస్థితి కొంతమంది నాయకులు మాట్లాడిన దానికి అలాంటి పరిస్థితి ఏర్పడేటట్టు ఉంది. నిజంగానే బాధ అందుకనే ఇవాళ ప్రతి పౌరుడు కూడా దే షుడ్ ఫీల్ ఇట్ ఈస్ ద డ్యూటీ. ఇది ఒక డ్యూటీ కాదు, ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ బిల్ట్. అంటే మీలో యూ హ్యావ్ టు ఫీల్ సంథింగ్ ఫర్ యువర్ నేషన్. ఆబ్వియస్లీ నువ్వు నీ కన్న తల్లికి నీ ఇంటికి ఎలా ఫీల్ అవుతావో అలానే దేశం కూడా మన దేశమే కదా, మనదే కదా. దేశం లేకపోతే మనం ఎక్కడ? ఇవాళ దేశం ఇంత శాంతి అన్నీ ఉన్నాయి కాబట్టి మనం పీస్ఫుల్గా మన ఇంట్లో మనం ఇవాళ ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నాం అంటే ఇవాళ దేశంలో అలాంటి వాతావరణం ఉంది కాబట్టి సో డెఫినెట్గా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా మేము చూసేది ఏంటి అని అంటే, ఇది ఏదైతే మనం నేషన్ ఫస్ట్ అంటున్నాం ఇది ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కూడా తీసుకెళ్ళాలి. దానికోసం అని చెప్పి ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనం మాట్లాడుతున్నా, ఎవరెవరైతే మంచి నాయకులు ఉన్నారో దానికి ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఒక మంచి పనులు చేస్తున్నప్పుడు డెఫినెట్గా దీన్ని తీసుకెళ్లే ఒక ఇది. అందుకని ఇవాళ రేపు 31 అక్టోబర్ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది 150th జయంతి ఉందో దానికి సంబంధించి ఈ సర్దార్ ఎట్ 150 యూనిటీ మార్చ్ అనేది కూడా మేము చేయటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంది, అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. సో దాంట్లో కూడా మేము పార్టీ తరపు నుంచి మేము అందరం కూడా కార్యకర్తలు మేమందరం కూడా పార్టీ నుంచి మేము దీంట్లో పబ్లిక్ అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది పొలిటికల్ పార్టీ నుంచి జరిగేది కాదు కాబట్టి. అంటే వల్లభాయ్ పటేల్ గారు ఏ రకంగా ఇవాళ 565 ప్రిన్స్లీ స్టేట్స్ని ఏకం చేసి ఒక యూనిఫైడ్గా చేసి ఇవాళ భారతదేశం అనేది ఏ రకంగా ఏర్పడిందో సో అలాంటి ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి కానివ్వండి, లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గురించి కానీ ఇట్లా అనేక మంది గురించి కూడా ఎవరైతే ఉన్నారో వారందరి గురించి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ మంచి తీసుకుని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇండియా ఈజ్ వన్, ఇండియా విల్ నెవర్ బి మీరు చూసారు ఇండియా ఎప్పుడూ కూడా విడిపోదు, ఫర్ ఎవర్ ఇట్ విల్ బి యునైటెడ్ అనేటట్టుగా వల్లభాయ్ పటేల్ చెప్పింది ప్రజల్లోకి తీసుకెళ్ళి నేషన్ ఫస్ట్ అనేటట్టుగానే భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో చేరికలు బీజేపీ సభ్యత్వం చాలా గ్రాండ్గా జరుగుతోంది. అంకెలు అసలు ఎప్పుడు విననంత భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వింటున్నాం. ఎంతమంది చేరికలు ఇప్పటి వరకు జరిగినాయి? నిజానికి కొత్త రక్తం ఎక్కినట్లేనా మేడం బీజేపీ కార్యవర్గం? ఇవాళ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ అది నిరంతరం అంటే ఎప్పుడైనా సరే మేము కొత్త కమిటీ వేసుకుంటున్నప్పుడు సో ఒక సభ్యత్వం జరుగుతూనే ఉంటుంది. సో ఈసారి సభ్యత్వంకి ఏం చేసామనంటే మేము ఒక నంబర్ ఇచ్చి ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఓకే, ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు భారతీయ జనతా పార్టీలోకి మెంబర్షిప్ తీసుకున్నట్టు వస్తుంది. అయితే మీకు దానికి ఫస్ట్ ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఓకే, ఆ ఎస్ఎంఎస్ కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. సో అంటే ఏంటి, మీరు ఇష్టపూర్వకంగా ఫిల్ చేస్తేనే ఆ డీటెయిల్స్ వస్తాయి. అలాంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది 40 lakh పీపుల్ హ్యావ్ గివెన్ దర్ డీటెయిల్స్. అంటే ఇష్టంగానే వారు జాయిన్ అయినట్టు కదా. ఒట్టి మిస్డ్ కాల్ ఇస్తే దట్ ఈస్ డిఫరెంట్. ఓకే సర్లే ఏదో చేశారు, మిగతా పార్టీలో రోడ్ల మీద కూర్చుని ఏదైతే స్లిప్పులు రాసేస్తారు ఏదో మెంబర్షిప్ అంటారు ఇట్లా, దట్ ఈస్ డిఫరెంట్. కానీ భారతీయ జనతా పార్టీలో మీరు మెంబర్షిప్ ఒక మిస్డ్ కాల్ ఇచ్చినాక ఆ వచ్చిన మెసేజ్ని క్లిక్ చేసి అది ఓపెన్ చేసి డీటెయిల్స్ అంటే మీ బూత్ నెంబర్తో సహా మీ బూత్ ఎక్కడ ఉంటారు ఏంటి మీరు చదువుకుంది ఏంటి ఇవన్నీ ఆ డీటెయిల్స్ ఫిల్ చేశారని అంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ డన్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇలాంటిది 40 లక్షలు ఉంది. గతంలో మీరు చూసుకుంటే 11 లక్షల మెంబర్షిప్ని ఇవాళ 40 lakhs. సో డెఫినెట్గా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఏ రకంగా అయితే వికసిత్ భారత్ వైపు వెళ్తున్నారో అది డెఫినెట్గా ఇవాళ నరేంద్ర మోదీ గారిని చూసి భారతీయ జనతా పార్టీ ఒక నాయకత్వాన్ని కేంద్రంలో కానీ వారి పాలన చూసి ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న పాలన చూసి డెఫినెట్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా యువత అందరూ ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళు ఫిల్ చేసిన డీటెయిల్స్లో మాకు ఏజ్ గ్రూప్స్ ఇవన్నీ తెలుస్తుంది కాబట్టి సో డెఫినెట్గా యువత కానివ్వండి అందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. సో యువత ఎక్కువ జాయిన్ అవుతున్నారు. అందరూ యువత మహిళలు అందరూ ఇవాళ కేంద్రంలో మీరు ఏ పథకాన్ని చూసినా సరే అదంతా మహిళల కోసం. అంటే మహిళలకి పెద్ద పీటేసి మహిళల్ని ఫస్ట్ ఇండిపెండెంట్గా చేయాలి, వాళ్ళు దే షుడ్ బి సెల్ఫ్ సస్టైన్డ్గా ఉండాలని చెప్పి ఆ రకంగా మహిళల్ని ముందుకు పెట్టి నడిపిస్తే అందుకనే ఎస్పెషల్లీ చూస్తే విమెన్ లెడ్ గవర్నమెంట్ లాగా మీరు చూడొచ్చు. ఉపాధ్యక్షురాలు స్థాయిలో ఒక మహిళ ఉన్నారు బీజేపీలో.
కొత్త టీం ఏర్పడింది. మీ ముందున్న ప్రస్తుత మెయిన్ సవాల్ అంటే నాకు తెలిసి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. ఈ ఎలక్షన్స్ రిలేటెడ్ బీజేపీ మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అంటూనే ఆల్రెడీ ఓడిపోయిన దీపక్ రెడ్డిని సెలెక్ట్ చేశారు, కీర్తిరెడ్డిని కాకుండా. ఈ సెలక్షన్ వెనక ఉన్న ఒక ప్రధాన రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఆల్రెడీ ఓడిపోయిన దీపక్ రెడ్డిని సెలెక్ట్ చేశారని. అంటే ఇప్పుడు దాకా ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కంటెస్ట్ చేయలేదా? ఓకే. ఎక్కడా కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఒకసారి క్యాండిడేట్ ఓడిపోతే రెండోసారి గెలిచిన సందర్భాలు లేవా? ఓకే. అందుకని నేను మీరు అడిగిన క్వశ్చనే తప్పంట. ఎప్పుడైనా సరే గెలుపు ఓటములు అనేది రాజకీయాల్లో సహజం, ప్రతి ఎలక్షన్లో కూడా అది సహజం. ఓడిపోయారు కాబట్టి మళ్ళీ కంటెస్ట్ చేయకూడదు అనేది ఏమీ లేదు. కీర్తిరెడ్డి గారు ఇప్పుడు అడగటానికి చాలా మంది అడుగుతారు, పార్టీ ఒక డెసిషన్ తీసుకున్నాక ఆబ్వియస్లీ అట్ వెళ్తాం. సో కీర్తిరెడ్డి గారికి ఇంకొకటి ఏదో ఆలోచించి ఉండొచ్చు పార్టీ. సో డెఫినెట్గా పార్టీ ఆలోచించి పార్టీ ముందుకు తీసుకెళ్ళి. ఓకే. ప్రచార వ్యూహం ఎట్లా జరగబోతోంది మేడం? ఎవరు స్టార్ క్యాంపెయినర్స్ని దించబోతున్నారు? ఆల్రెడీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్టు నిన్న అనౌన్స్ చేసినట్టున్నారు ఒక 40 మందితో. సో డెఫినెట్గా అటు ఏపీ నుంచి పురంధేశ్వరి గారు కానివ్వండి, అక్కడున్న మంత్రులు కానివ్వండి, వర్మ గారు కానివ్వండి, వాళ్ళందరూ ఉంటారు. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న మన కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారు ఉన్నారు, రామచంద్రరావు గారు అన్నారు, మంత్రి కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు. అట్లాగే కేంద్రం నుంచి కూడా కొంతమంది నాయకులు, మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అసలు ముందు కార్యకర్తలు ఎప్పటి నుంచో కూడా అక్కడ పనిచేయటం, బూత్ స్థాయిలో పనిచేయటం, ప్రతి బూత్కి ఒక ఇన్ఛార్జిని పెట్టుకోవటం, అక్కడ పనిచేయటం జరుగుతుంది. సో మంచిగానే అక్కడ జూబ్లీ హిల్స్లో పని జరుగుతుంది. ఓకే. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయినా, జిహెచ్ఎంసీ బల్దియా ఎలక్షన్స్ అయినా మేడం, ఏంటి మీ వ్యూహము? ఓటు శాతం పెంచుకోవటమా లేకపోతే గెలుపు దిశగా వెళ్తుందా? ఇప్పుడు ఓటు శాతం పెంచుకోవటం అట్లాగే గెలవటం అనేది ముఖ్యం. గతంలో మీరు చూసారు జిహెచ్ఎంసీలో, అంటే ఆ రోజు 4 స్థానాల నుంచి 48 స్థానాలకు ఏ రకంగా వెళ్ళాము. అట్లాగే ఇవాళ ఓటు శాతం మేము పార్లమెంట్లో డెఫినెట్గా గణనీయంగా ఓటు శాతం పెరిగింది. మీరు అసెంబ్లీ ఎలక్షన్కి, పార్లమెంట్ ఎలక్షన్కి చూసుకుంటే డెఫినెట్గా చాలా ఓటు శాతం పెంచుకున్నాం. కానీ ఆ పెరిగిన ఓటు శాతాన్ని సీట్స్గా ఇంకొంచెం కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడు ఓటు శాతం పెంచుకోవటమే కాకుండా దాన్ని సీట్ శాతంగా అటు జిహెచ్ఎంసీ కానివ్వండి, ఇటు జరిగే ఉప ఎన్నికలో కానివ్వండి మేము గెలవటానికే ఒక ప్రయత్నం చేస్తాం. రెండోది ఇవాళ ఏంటి అని అంటే డెఫినెట్గా ఇవాళ ప్రభుత్వం ఒక వైఫల్యాలే దట్ విల్ బి ద మెయిన్ ఎజెండా. ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది, ఆల్మోస్ట్ ఈ డిసెంబర్కి వస్తే 2 years కంప్లీట్ అవుతుంది. ఈ 2 years కంప్లీట్ అయినాక ఇంకా అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టర్మ్ యూఆర్ డూయింగ్ ఇట్. హాఫ్ ఆఫ్ ద టర్మ్ అయినాక 50% నువ్వు పరిపాలన అందించినాక ఈ 50% పరిపాలన నువ్వు చేసింది ఏంటి? అన్నీ ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఏది 100% నెరవేర్చలేని పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇచ్చినవి అన్ని అంటే వాళ్ళు అన్నీ కూడా అబద్ధాలు చెప్పి వచ్చి వాళ్ళ గద్దెనెక్కి కూర్చుని ఇంకా కూడా ఇంకొకళ్ళ మీద తోసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, గతంలో ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎట్లా ఉందంటే పెనం మీద నుంచి తీసుకొచ్చి పొయ్యి మీద పడేసినట్టు 2 కూడా వ్యవహరిస్తున్నాయి. ఈ రెండిటికి కూడా అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఈ 2 ప్రభుత్వాలకి వాళ్ళ సెల్ఫ్ ఎజెండానే ఎక్కువైంది కానీ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ ఎజెండా లేదు. సో ఆబ్వియస్లీ వీళ్ళ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అట్లాగే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఏ రకంగా ఇవాళ వికసిత భారత్ ఏపు, డెవలప్డ్ ఇండియా ఏపు ఏ రకంగా ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నారు అవి కూడా వివరించే ప్రయత్నం డెఫినెట్గా చేస్తాం. కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షం అంటే ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పేరే వినిపిస్తుంది తప్ప ఎక్కడ బీజేపీ స్ట్రాంగ్గా వినిపించదు. దీనికి కారణం ఏంటి? ఇవాళ బీజేపీ స్ట్రాంగ్గా లేదు. స్ట్రాంగ్గా లేనప్పుడు మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు పొద్దున్న లెగిస్తే బీజేపీ గురించి మాట్లాడుతున్నారు? ఓకే. స్ట్రాంగ్గా లేకపోతే అసలు మాట్లాడొద్దు కదా బీజేపీ గురించి. ఒట్టి బీఆర్ఎస్ గురించో లేకపోతే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చున్నారు అంతే మాట్లాడాలి కదా. ఎందుకు పొద్దున్న లెగిస్తే కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, బండి సంజయ్ గారి గురించి మాట్లాడతారు, వాళ్ళు సోషల్ మీడియా అంతా కూడా బీజేపీ గురించి ఎందుకు మాట్లాడతారు? అందుకనే ఇప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాళ్ళ ఫియర్ ఎక్కడుంది అని అంటే ఆ ఫియర్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఇది చెప్పే ప్రయత్నం. ఇవాళ వాళ్ళు ఎన్ననుకున్నా, ఏమనుకున్నా, ఏది చేసినా ప్రజలు ఏమనుకుంటారో దట్ ఈస్ వాట్ దట్ మ్యాటర్స్. ఇవాళ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఇవాళ బీఆర్ఎస్ ఎక్కడా లేదు. మీరు చూసారు పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఎక్కడుంది? లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీకే ఎక్కువ పార్లమెంట్ సీట్లు మీరు చూసారు, భారతీయ జనతా పార్టీకే ఎక్కువ వచ్చినాయి. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏమైనాయి? మరి అక్కడ ప్రత్యర్థి బీఆర్ఎస్ఏ అనుకుంటే అసలు బీఆర్ఎస్ పోటీ చేసిందా? కాంగ్రెసే పోటీ చేయలేకపోయింది కదా. జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఒకే చోట పోటీ చేసింది. అంటే అధికారంలో ఉన్న పార్టీ, ఈ రాష్ట్రంలో అధికారం నుండి గవర్నమెంట్ నడిపిస్తున్న పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయకుండా ఒకే స్థానంలో పోటీ చేసింది.
అంటే వాళ్ళు భయపడుతున్నారు కదా, మేమేం భయపడలేదే, మేము మూడిట్లోనూ పోటీ చేసాం. అందుకనే ఇవాళ కాంగ్రెసా బీఆర్ఎస్ఆ, దట్ ఈస్ నాట్ వాట్ మ్యాటర్స్. వీఆర్ దేర్ ఫర్ ద పీపుల్, వీ విల్ బి దేర్ ఫర్ ద పీపుల్. మీరు ఇందాక అన్నట్లు పార్లమెంట్లో ఉన్నంత మీకున్నంత అభిమానం కానీ పార్లమెంట్లో మీరు చూపుతున్నంత సత్తా కానీ రాష్ట్రం అసెంబ్లీ వరకు వచ్చేసరికి ఎందుకు తగ్గుతుంది మేడం? ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి? అంటే ఫస్ట్ జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగింది, తర్వాత జరిగింది పార్లమెంట్ ఎలక్షన్స్. ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే కొన్ని ఆబ్వియస్లీ కొన్ని ఆ రోజు ఉన్న పరిస్థితులు, అంటే అంతకుముందే జరిగిన కర్ణాటక ఎలక్షన్ ప్రభావం కానివ్వండి, కర్ణాటక ఎలక్షన్లో ఫ్రీబీస్ పనికొచ్చింది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫ్రీబీస్ని ఇంట్రడ్యూస్ చేసి ఏ రకంగా అబద్ధాలు చెప్పారు. అందుకని నేను అంటున్నా, మీరు ఫ్రీబీస్ ప్రవేశపెట్టి 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు మరి ఏది మీరు ఇచ్చిన వాగ్దానాలు? ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి కదా. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారే కదా చెప్పింది, మీరు వెళ్ళి లోన్ తీసుకోండి, నేను రాగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ సంతకం మీకు రుణమాఫీ చేసేస్తాను. మరి రుణమాఫీ ఎంతకాలం పట్టింది? ఇప్పటికి కూడా 100% రుణమాఫీ జరగలేదు. సో అందుకని నేను అంటున్నా, ఈ అబద్ధపు హామీలు ఏదైతే డెఫినెట్గా ప్రజలు నమ్మారు, నమ్మి ఓటేశారు కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ వచ్చినాక ఇవాళ ఏ నమ్మకంతో అయితే ఓటేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు కదా రాష్ట్ర ప్రభుత్వం. సో డెఫినెట్గా ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎలక్షన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది, ఏదైతే వాళ్ళు అంటే స్టేట్లో విత్ ఇన్ ద స్టేట్ వాళ్ళు ఇస్తామని చెప్పిన హామీలు కానివ్వండి, పక్క స్టేట్లో వాళ్ళు గెలిచినప్పుడు ఆ ప్రభావం ఎంతో కొంత ఈ రాష్ట్రం పైన పడింది. తర్వాత రెండోది ఇంకోటి సక్సెస్ఫుల్గా వాళ్ళు తీసుకెళ్ళింది ఒక అబద్ధ ప్రచారం, ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పే ప్రయత్నం ఏదైతే చేశారో కొంత వాళ్ళు సక్సెస్ అయినట్టు అక్కడ కనపడింది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని డెఫినెట్లీ ప్లేడ్. కానీ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేపాటికి డెఫినెట్గా ఇవాళ నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధి కానివ్వండి, నరేంద్ర మోదీ గారికి ఒక ఆల్టర్నేటివ్ లీడర్ ఎక్కడ లేరు. సో నరేంద్ర మోదీ గారి పాలనే కావాలని చెప్పి కోరుకోవటం. మీరు చెప్పండి, నరేంద్ర మోదీ గారు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఏదైతే గవర్నెన్స్ ఉందో ఒక్క స్కామ్ మీరు చూపించగలరా? అదే కాంగ్రెస్లో ఎన్ని స్కామ్స్ ఉన్నాయి చెప్పండి. పంచభూతాలను వదలకుండా స్కామ్స్ చేశారు కదా కాంగ్రెస్. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకుని కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోదీ గారికి ఇవ్వటం జరిగింది. సో డెఫినెట్గా ఈసారి రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం కూడా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి ఉండింది. కాకపోతే ఈ అబద్ధ ప్రచారాలతో, ఎందుకంటే ఆల్రెడీ విసిగిపోయిన బీఆర్ఎస్ మళ్ళీ బీజేపీ ఒకటే అయితే మళ్ళీ బీఆర్ఎస్ ఏదన్నా ఇది అవుతుందేమో అని చెప్పి వాళ్ళు కాదనుకోవటం జరిగిందేమో అనేది నేను భావిస్తున్నా. సో జనాలు ఇవాళ జనాలే అంటున్నారు కదా, మేము అనవసరంగా తీసుకొచ్చి కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టాం, మాకు ఇవాళ కాంగ్రెస్ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి తప్పితే ఏమీ లేదని ఇవాళ ప్రజలే చెప్తున్నారు కదా. వాట్ అబౌట్ బీఆర్ఎస్? గత 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ పార్టీ పాలన మీద మీ కామెంట్ ఏంటి? నేను మాట్లాడాలా? ఎందుకంటే ఇవాళ ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చిన ఆ పార్టీలో ఉన్న ఎక్స్ఎమ్మెల్సీఏ మాట్లాడారు కదా, కేసీఆర్ గారి కూతురు కేటీఆర్ గారి సిస్టర్ మాట్లాడారు కదా. ఇంకా నేనేం మాట్లాడాలి చెప్పండి? అవినీతి జరిగింది మేము ఎన్ని రోజులు చెప్పినా కూడా కాదు అది ఇది అని మాట్లాడారు. ఇప్పుడు ఆవిడే వచ్చి అవినీతి జరిగిందని అని చెప్పినాక ఇంకేం చెప్పమంటారు చెప్పండి ఆ పార్టీ గురించి? అసలు ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని నేను భావిస్తున్నాను. పార్టీ గురించి అవసరం లేదంటారు? ఆబ్వియస్లీ లేదండి. ఎందుకు మాట్లాడాలి ఆ పార్టీ గురించి? మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇవాళ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఏం చేశారు మీరు చెప్పండి? ఇవాళ ఏ స్కామ్లో మీరు లేరు మీరు చెప్పండి? ఆ రోజు మేము మాట్లాడితే నేను కాదన్నారు. ఇవాళ సాక్షాత్ కవిత చెప్పింది కదండి. అవును, హరీష్ రావు గారి పాత్ర గురించో లేకపోతే ఇంకొకరి పాత్ర గురించి కవిత గారే చెప్పారు కదా. ఇంకేం మాట్లాడమంటారు చెప్పండి ఆ పార్టీ గురించి? అన్ని అబద్ధాలే కదా. మరి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇంతవరకు వాళ్ళు కనుక కంప్లీట్ చేసి ఉంటే ఇవాళ ఇల్లు లేకుండా పేదవాళ్ళు ఉండేవారా మీరు చెప్పండి? అందుకనే ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదనేది నేను భావిస్తాను. జిహెచ్ఎంసీ మేయర్ బీజేపీ దక్కించుకోవడం అయితే నిజంగా అంత ఈజీ పని కాదు, మీరు ఏకీభవిస్తారా? ఎందుకంటే మీరు ఈ మాట ఎందుకు అంటారంటే ఆబ్వియస్లీ అక్కడ ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే కాబట్టి మీరు అందుకనే జిహెచ్ఎంసీ మేయర్ దక్కించుకోలేరని మీరు అంటున్నారు. ఎంత ఎంఐఎం కాంగ్రెస్ ఒకటైతే మాత్రం ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు ఎంఐఎం కాంగ్రెస్ ఏ రకంగా నాటకాలు ఆడుతున్నారు. అంటే ఇక్కడికి వచ్చి జూబ్లీ హిల్స్లో ఎంఐఎం ప్రచారం చేస్తుంది, అవును, మళ్ళీ బీహార్లోకి వెళ్ళేమో ఎంఐఎం బీజేపీ ఒకటే అని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు. అందుకని ప్రజలు గమనించకుండా ఉండరు కదా. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి రేపు జిహెచ్ఎంసీలో కూడా ఈ ఎంఐఎం కాంగ్రెస్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా అంటే ఒక వర్గం కోసం వాళ్ళు సంతృప్తి పరచడానికి ఏ రకంగా ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కొంతమందిని వాడుకుంటుంది, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఓల్డ్ సిటీ ఏదో ఒక ఎంఐఎంకి అదేదో ఒక రకంగా రాసి ఇచ్చేసినట్టు అన్నిటికీ వాళ్ళే పేటెంట్ రైట్స్ అన్నట్టు కానే కాదు. ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజలు కూడా ఇవాళ డెవలప్మెంట్ అనే దానికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు.
ఇన్ని రోజులు అక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి సో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ వస్తే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. ఈ ఓవైసీ దీంట్లో నుంచి మనం విముక్తి అవ్వచ్చు అనేదే భావిస్తున్నారు తప్ప అక్కడ కాంగ్రెస్ ఎంఐఎం ఎంత ఏకమైనా సరే వాళ్ళు ఎంత ఏకమైతే అంత మంచిది. ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు ఏంటనేది తెలుస్తుంది. అందుకని నేను ఇవాళ ఇంకొకసారి నేను చెప్తున్నా, ఇక్కడ జూబ్లీ హిల్స్లోనేమో ఎంఐఎం కాంగ్రెస్ కలిసి ప్రచారం చేసి ఇక్కడ ఇది చేస్తున్నారు, అక్కడికి వెళ్ళేమో ఎంఐఎం బీజేపీ ఒకటే అని చెప్పి బీహార్లో మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు. ఏ ఎన్నికలైనా ఓట్ల టైం వచ్చిందంటే చాలు రాముడిని ముందు పెట్టి ఓట్లు దండుకునే పార్టీ బీజేపీ అని రెండు పార్టీలు కూడా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలైనా సరే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలైనా సరే ఈ మాట చాలాసార్లు అంటున్న పరిస్థితి. ఏం చెప్తారు మేడం? కౌంటర్ ఏంటి? రామాలయం కడతామని చెప్పి, అయోధ్యలో రామాలయం కడతామని చెప్పి, అంటే దానికి సహకరిస్తాం, అది కోర్టులో ఉంది కాబట్టి దానికోసం సహకరించి ఏమేం చేయాలో అది చేస్తామని చెప్పి మేము మేనిఫెస్టోలో పెట్టాం. వీళ్ళకి మళ్ళీ కొంతమంది నాయకులు ఎలక్షన్లో వచ్చినప్పుడు జంజు బయటేసుకుని నేను హిందువుని అని చెప్పుకోవటం, మళ్ళీ తర్వాత ఇంకొక రకంగా మాట్లాడడం ఇట్లా మేము చెయ్యం. మేము ఏదైతే మెజారిటీ ప్రజలు ఉన్నారో ఆ మెజారిటీ ప్రజల్ని ఏ రకంగా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారో దాని గురించి మేము మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. మాట్లాడితే తప్పేంటి? దానికి రాజకీయం ఉంది. జరిగింది జరిగినట్టుగా చెప్పితే దానికి రాజకీయం అనేది ఎట్లా మాట్లాడతారు? ఇవాళ కొంతమంది గురించి ఎవరైతే ఇంకొక రకంగా చేస్తున్నారు, అంటే హిందువుల పైన దాడి చేస్తారు, వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడరు. కానీ ఇంకొకరి మీద దాడి జరిగితే మాత్రం హిందువులు అందరూ కలిసి ఏది పడితే అది మాట్లాడే ఈ సుడో సెక్యులర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీకు ధైర్యం ఉంటే తప్పుగా చెప్పండి ఎవరు చేసినా, కానీ ఇక్కడ హిందువులు ఏదన్నా చేస్తే హిందువుల గురించే మాట్లాడతారు తప్ప ఇంకెవరి గురించి మాట్లాడినప్పుడు సో డెఫినెట్గా మేము ఎవరి కోసం అయితే ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షాన్ని నిలబడాల్సిన అవసరం. సో డెఫినెట్గా నిలబడతాం. రాముణ్ణి రాజకీయంగా వాడుకుందో లేకపోతే రాజకీయాల్లోకి లాగింది ప్రూఫ్లు అడిగింది ఎవరండి? ఏ పార్టీ నుంచి నాయకులు అడిగారు ప్రూఫ్లు? సో రాజకీయాల్లోకి దేవుణ్ణి కూడా లాగింది ఆ పార్టీ. అంతేగాని భారతదేశంలో అయోధ్యలో పుట్టిన రాముడికి ఆయనకి గుడి కట్టించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే సిగ్గుచేటు కాదండి ఇంతకుముందు పాలించిన వాళ్ళందరూ? ఇప్పుడు చేసేయన్నీ వాళ్ళు చేస్తారు, రాజకీయ పరంగా చేసేదంతా వాళ్ళు చేసి తీసుకొచ్చి మాకు ఆపాదించాలని చూస్తే సరే ప్రజలు చూస్తున్నారు. ఇవాళ రామాలయం అక్కడ నిర్మాణం, అయోధ్యలో ఎంత భవ్యమైన మందిరం అక్కడ నిర్మాణం అయిందంటే నిజంగానే ఎంతమంది ఇవాళ తెలంగాణలో ప్రతి ఒక్క గడపకి ఎప్పుడైతే అక్షంతలు అందినాయో వాళ్ళందరూ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఎక్కడన్నా ఏ ఊరన్నా ఒక రామాలయం లేని ఊరు ఉందా మీరు చెప్పండి? ప్రతి ఊర్లో కూడా ఒక రామాలయం, అంత అటాచ్మెంట్ ఉంటుంది. అలాంటి రాముడి గురించి దాని గురించి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరండి. మేడం ఇందాక దాడులు గురించి తీసినారు. దేవాలయాల ధ్వంసం మన రాష్ట్రంలో అధికం, చాలా ఏళ్ళుగా కొనసాగుతుంది. రీసెంట్గా కూడా మేడ్చల్ జిల్లా రాంపల్లిలో హనుమంతుడి చెయ్యి విరగొట్టినారు. సో ఇవన్నీ ఇట్లాంటి ఘటనలు ఆగాలంటే ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలి? అవగాహన లేకనా, లేకపోతే ఇదంతా పార్టీలకు అంటగడతారా ఈ పుణ్యం, లేకపోతే ప్రజలు ముందుకు రాకపోవడం అంటారా? నేను ఇందాక మీకు ఒక విషయం క్లియర్గా చెప్పా, అంటే ప్రభుత్వాలు ఏదైతే ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి కొమ్ము కాయటానికే ఉన్నారు తప్ప మెజారిటీ ప్రజల ఒక విశ్వాసాలను కానీ మెజారిటీ ప్రజల ఒక ఇంట్రెస్ట్ని కాపాడే ప్రసక్తి కనపడట్లేదు వీళ్ళల్లో ఎక్కడ. ఇవాళ మీరు చూడండి ఎన్ని దాడులు జరుగుతున్నాయి. అవును, ఇవాళ జరిగిన ప్రతి దాడిలో కూడా సికింద్రాబాద్లో జరిగింది, సంగారెడ్డిలో జరిగింది, జరిగిన ప్రతి దాడిలో దొరికిన నిందితుల గురించి ఏమని మాట్లాడతారు? మతి స్థిమితం లేదని చెప్తున్నారు. అంటే ఇదేంటి ప్లాంట్గానే కదా చేసేది. అంటే ఎక్కడి నుంచో దాటుకుంటా వచ్చి ఈ గుడి దాకా వచ్చేదాకా అన్ని చోట్ల ఎక్కడ ఏమీ జరగలేదు, గుడిని చూసినాకే వాడికి మతి స్థిమితం లేదు, వాడు అందుకని దాడి చేశాడని మాట్లాడతారు. యాక్షన్ ఎందుకు తీసుకోదండి ప్రభుత్వం? పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటే రెండోసారి అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి కదా. కానీ కాదు, అంటే ఇది కావాలని ప్లాన్డ్గా జరుగుతున్నట్టుగా మనం భావించాల్సిన అవసరం. సో ప్రభుత్వం కూడా ఇండైరెక్ట్గా ఇటువంటి వాటికి సపోర్ట్ చేస్తుంది అనేటట్టుగానే భావిస్తున్నాం మనం. దీన్ని మళ్ళీ తీసుకొచ్చి పార్టీకి ఆపాదిస్తారా ఇంకోటి ఆపాదిస్తారా అంటే ప్రజలు చూస్తున్నారు కదా. మీరు దేవుళ్ళకి కూడా పార్టీలని ఇంకోటి ఆపాదించాలి అనుకుంటే ప్రజలు మీ వైఖరిని చూస్తున్నారు కదా మీరు చేసేది ఏంటి అనేది. సో అందుకని నేను అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగినా ఇంకొకరిని రాజకీయాల్లోకి లాగినా ప్రజలు గమనిస్తున్నారు ఏంటి అని. సో ప్రజలు విల్ డెఫినెట్లీ డిసైడ్ వాట్ హ్యాస్ టు బి డన్. మేడం స్టేట్లో ప్రస్తుతం హాట్ టాపిక్ 42% బీసీ రిజర్వేషన్.
దీనిపైన మీ కామెంట్ ఏంటి? అసలు 42% రిజర్వేషన్ సాధ్యమయ్యే పనేనా? అమ్మ ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక హామీ. ఇచ్చినప్పుడు నెరవేర్చాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆబ్వియస్లీ కదా. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు కేంద్రం మీదో లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద వస్తుంది? ఇప్పుడు వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ నువ్వు ఆ హామీ ఇవ్వాలి, ఆ హామీ నెరవేర్చాలి. నీకు కాదు అనుకున్నప్పుడు ఎట్లా ఇస్తావు హామీ? ఇవాళ 50% రిజర్వేషన్ దాటడానికి వీల్లేదు. అది తెలుసు. తెలిసినా కూడా కావాలని చేశారు అని అంటే ఏమని చెప్పాలి? రాజకీయంగా ఊరినే బీసీలను వాడుకుందామనే కదా ఉద్దేశం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎక్కడా అపోజ్ చేయలే. మీరు అసెంబ్లీలో అడిగారు, అసెంబ్లీలో మేము బేషరతుగా ఒకటే చెప్పాం, దీంట్లో ముస్లిం రిజర్వేషన్, ముస్లింలు ఏదైతే మతపరమైన రిజర్వేషన్ విచ్ ఇస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. ఓకే. ఇవాళ మతపరమైన రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్ లేదు. దాంతో అందుకనే మతపరమైన రిజర్వేషన్ లేకుండా మీరు దీంట్లో ముస్లిం రిజర్వేషన్ యాడ్ చేయకుండా ఉంటే డెఫినెట్గా మేము దానికి సపోర్ట్ చేస్తామని చెప్పి అట్లాగే మేము సపోర్ట్ చేస్తాం కదా. మేము ఎక్కడ వ్యతిరేకించలేదే దానికి. కానీ ఇవాళ చిత్తశుద్ధి ఎవరికి లేదు అంటే కాంగ్రెస్కి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు దానికి అమలు చేయడానికి ఇది చేయకుండా వాళ్ళు వచ్చి ధర్నాకి నిన్న ఏదైతే బంద్ పిలుపునిచ్చారో వాళ్ళ మీద వాళ్ళే కదా బంద్ చేసుకుంది. అది వాళ్ళు కదా ఆలోచించుకోవాలి. అందుకని ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఓటు బ్యాంక్ వాడుకోవటానికి తప్ప అంతకు మించి ఇంకోటి ఏం లేదు. కాంగ్రెస్కి ఏ రోజు చిత్తశుద్ధి లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీరు చూడండి, బీసీని రాజ్యాంగ హోదా కల్పించింది బీసీ కమిషన్కి. అవును. బీసీ మంత్రులు 27 మంది ఇవాళ కేంద్రంలో బీసీ మంత్రులు ఉన్నారు. అక్కడి దాకా ఎందుకు? ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీరు చూసుకోండి, వీళ్ళు మాట్లాడితే మీరు బీసీని అట్ట చేశారు ఇట్ట చేశారని మాట్లాడుతుంది కదా. మీరు ఎంతమంది బీసీలకి మంత్రులు ఇచ్చారు మీరు చెప్పండి? ఇవ్వలేదు కదా. కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము ఇక్కడ అధికారంలో లేము. రాజ్యసభ నుంచి మేము ఇక్కడ ఎవరిని పంపించలేము. యూపీలో మేము అధికారంలో ఉన్నాం. మరి యూపీలో దాంట్లో నుంచి ఇవాళ లక్ష్మణ్ గారిని ఇక్కడ నుంచి రాజ్యసభకు పంపించారే, కానీ మీరు ఎవరికి ఇచ్చారు? వేరే స్టేట్ అని తీసుకొచ్చి ఇక్కడ నుంచి మీరు రాజ్యసభకు పంపించారే. ఏ తెలంగాణ వాళ్ళు కనపడలేదా మీకు? అందుకని నేను అన్నా, మీరు ఆ చిత్తశుద్ధి చూడండి. వీళ్ళు ఇక్కడ చేసేది ఏంటి? వీళ్ళు మాటల్లో చెప్పేది, కానీ మేము చేతల్లో చేసి చూపిస్తున్నాం కదా. లాస్ట్ టైం ఎలక్షన్కి వెళ్ళే ముందు మేము ఏమని చెప్పాం? బీసీ ముఖ్యమంత్రిని మేము చేస్తామని చెప్పాం. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? ఏ ముఖ్యమంత్రిని ఎందుకు ఇవ్వలేకపోయారు? నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే చేయలేదు కదా. అందుకనే వాళ్ళందరూ మాటలు చెప్పటం, ఏదో ప్రజల్ని మభ్యపెట్టి ఓటు బ్యాంక్గా వాడుకుందాం తప్ప ఇంకోటి లేదు. మేము వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. మేము ఏదైనా సరే చేతల్లో చేసి చూపిస్తున్నాం కాబట్టే ఇవాళ మేము కట్టుబడి ఉన్నాము అనేది చాలా క్లియర్గా మీకు కనపడుతూనే ఉంది. ఆ డిమాండ్ గురించి ఏం చెప్తారు మేడం? 42% బీసీ రిజర్వేషన్ ఒక న్యాయమైన హక్కేనా? ఆబ్వియస్లీ ఇవాళ మా పార్టీ పరంగా మేము సపోర్ట్ చేసాం కదా, దాంట్లో మేమేం కాదన్నట్లేదే. సో పార్టీ హెస్ ఆల్సో సపోర్టెడ్ ఇట్. ఈ ముస్లిం తోక వల్లే బీసీ రిజర్వేషన్ అనేది సాధ్యం కాదు, అదర్వైజ్ అది సాధ్యమయ్యే పనేనా? ఇవాళ సాధ్యం అయ్యే పనా, సాధ్యం కాని పనా, ఇవాళ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది రిజర్వేషన్ది. సో లెట్ దెమ్ డిసైడ్ వాట్ దే హ్యావ్ టు డూ. అసలు ముస్లిం రిజర్వేషన్ ఎట్లా యాడ్ చేస్తారు దీంట్లో? ముస్లింకి అసలు మతపరమైన రిజర్వేషన్ లేదు. లేని దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి యాడ్ చేస్తారు? సో ఫస్ట్ నుంచి కూడా వీఆర్ అగేన్స్ట్ దట్. ఇవాళ కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్నదానికి ఇవ్వండి, మేము కాదన్నట్లేదు కదా. వీ విల్ గో బై ద కాన్స్టిట్యూషన్, నాట్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. దిస్ ఇస్ వాట్ అవర్ స్టాండ్ ఇస్. ఒకవైపు కాంగ్రెస్ నేతలైతే బీజేపీ సపోర్ట్ చేసేదైతే కేంద్రం దగ్గర ఒత్తిడి తేవడంలో మన బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేసేవాళ్ళు అనే మాట గట్టిగా వినిపిస్తున్నారు. మీరు భారతీయ జనతా పార్టీని అడిగి హామీ ఇచ్చారా? అది మీ హామీ, మీరు నెరవేర్చండి. భారతీయ జనతా పార్టీ ఏం హామీలు ఇచ్చిందో, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏమేమి పడుతుందో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మా పార్టీకిను మీకు ఏం సంబంధం? మీరు ఇచ్చే హామీలు మీది, మేము ఇచ్చే హామీలు మావి. ఓవరాల్గా ఇప్పుడు ప్రస్తుత ఎలక్షన్స్ ఏవైనా మీ వ్యూహం ఎట్లా ఉండబోతుంది? నిజంగా హోప్తో ఉన్నారా మేడం? కొత్త టీం అంతా ఏర్పడింది, మీరు ఒక ఉపాధ్యక్షురాలు, దట్టు మహిళా సభ్యురాలుగా ఉన్నారు. సో హోప్ ఉందా? మంచి ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు మెజారిటీ ఎక్కువ తెచ్చుకుంటాం, లోకల్ ఎలక్షన్స్ అయినా, మన మేయర్ అయినా, లేకపోతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ విషయంలో? బట్ డెఫినెట్గా ఎనీ ఎలక్షన్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, అండ్ ఫర్ అస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఒకటి ఎలక్షన్ అనేది ఒకటి మా ఐడియాలజీని తీసుకెళ్ళి ఒక ప్రయత్నం చేస్తాం ఎలక్షన్ టైంలో. అట్ ద సేమ్ టైం ఇవాళ ప్రజలకి మేము గెలిచినా ఓడినా కూడా ఎప్పుడూ కూడా మేము అనేది ఒకటి, గెలిచినా ఓడినా కూడా మేము ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల కోసం మేము పోరాడుతా ఉన్నాం. మేము కొంతమంది నాయకుల్లాగా మేము ఓడిపోతే ఫామ్ హౌస్లో కూర్చుంటాం,
ఇంకొక నాయకుడిలాగా మేము గెడ్డాలు మీసాలు తీయకుండా కూర్చుంటాం అనేటట్టు భారతీయ జనతా పార్టీ కార్యకర్త లేరు. 2 స్థానాలు ఉన్నప్పుడు అట్లాగే కష్టపడ్డాం, 303కి వెళ్ళిన రోజు అట్లాగే కష్టపడ్డాం, ఈ రోజు కూడా అలానే కష్టపడుతూ ఉన్నాం. అట్లాగే జూబ్లీహిల్స్ కష్టపడతాం, అట్లాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కష్టపడతాం, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఆ రకంగానే కష్టపడతాం. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ టైంకి ఎందుకు కండక్ట్ చేయలేక, జిహెచ్ఎంసీ అంటే ఇంకొంచెం టైం ఉందనుకోండి, కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకంటే డిలే చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇవాళ మీరు 2 సంవత్సరాలు టైం ఉంది మీకు, బీసీ రిజర్వేషన్ లేకపోతే ఇది 2 సంవత్సరాల బ్యాక్ కదా మీరు ఇచ్చిన హామీ. 2 సంవత్సరాలు ఈ లాస్ట్ దాకా ఆగి సడన్గా ఇప్పుడు తీసుకురావడంలో ఒక ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీరు ఆలోచించండి. ఆలోచిస్తే దాంట్లోనే మీకు సమాధానం దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన నాటకాలు చేస్తుంది ఏంటి అనేది. భారతీయ జనతా పార్టీ, నేను అందుకని మీకు మళ్ళీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ విల్ స్టాండ్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ ఆల్వేస్. వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ఫస్ట్ మేము ఉంటాం, డెఫినెట్గా ఉంటాం. మీరు మా ఎంపీలు కానివ్వండి, మా ఎమ్మెల్యేలు కానీ చూడండి, ప్రజలకి కష్టాలు వచ్చినప్పుడు డెఫినెట్గా ఉన్నారు. ఇవాళ హైడ్రా లాంటి ఇది మీరు తీసుకొచ్చినప్పుడు ఎవరండి వాళ్ళకి అండగా ఉంది? భారతీయ జనతా పార్టీయే కదా అండగా ఉంది. మిగతా నాయకులు ఎప్పుడు ఏ రోజు కనపడలేదే. ఎర్రగడ్డ శ్మశాన వాటిక ఏదైతే హిందూ నివాసాలు ఎక్కువగా ఉన్నాయో వాటి మధ్యలో ముస్లిం రిలేటెడ్ ఒక శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మేడం? నేను దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. అసలు ఏంటి ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటాను మీరు ఆలోచించండి. అదే మీకు రోడ్ల మీద ఉన్న గుళ్ళన్నిటినేమో తొలగించారు, మరి రోడ్ల మీద అక్కడక్కడ సడన్గా ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చారు మీరు చూడండి. గూగుల్ తీసి ప్రతి సంవత్సరం ఎలా ఉంది అనేది మీరు చూసుకుంటే సడన్గా వెళ్తే ముస్లిమ్స్కి సంబంధించినవి వచ్చినాయి. ఎందుకు తొలగించలేకపోతున్నారు? ఎందుకు ఇంత భయపడుతుంది ఈ ప్రభుత్వం? దేనికోసం భయపడుతుంది? ఇవాళ హైడ్రా కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఓవైసీ కాలేజీని మాత్రం ఏమీ చేయదు, మిగతా వాళ్ళందరి మాత్రం కూలగొడతారు. అంటే సామాన్య ప్రజలు వాళ్ళు కష్టపడి రూపాయి దాచుకుని ఒక ఇల్లు, అంటే ఇల్లు అనేది ఒక సెంటిమెంట్ అండి. ఒక ఇల్లు కట్టుకోవటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటిది ఒక ఇల్లు కట్టుకున్న దాంట్లోంచి గర్భిణీలనైనా, లేకపోతే అప్పుడే పసిపిల్లల్ని కన్న తల్లినైనా, లేకపోతే చనిపోయి ఉండేవాళ్ళ, లేకపోతే అన్నం పెట్టుకుని తినే ముందు లాగి బయట పడేసిన ఎన్నో చూస్తూనే ఉన్నాం, ఎన్నో వీడియోస్ బయటకు వచ్చినాయి. అలాంటి వాళ్ళందరినీ బయటికి లాగేస్తే నిజంగానే ఉసురు తగలదా వాళ్ళకి? ఇవాళ శ్మశాన వాటిక, హిందూ శ్మశాన వాటికలో తీసుకొచ్చి వాళ్ళని పెట్టడం ఏంటి? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం ఇదంతా. ప్రభుత్వం కావాలని చేస్తుంది. ప్రభుత్వం నిజంగానే ఇవాళ ఈ రాష్ట్రంలో పాలించే ప్రభుత్వం మాత్రం హిందూ వ్యతిరేక ప్రభుత్వం అనేది మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. బీజేపీ అనగానే హిందుత్వవాదం జంట పదాలుగా వినిపిస్తాయి. ముస్లిం ఓటు బ్యాంక్ మీకు అక్కర్లేదా మేడం? ఇవాళ మేము ఓటు బ్యాంక్, ముస్లింలని ఓటు బ్యాంక్ మేము ఏ రోజు చూడలే, ఎవరిని కూడా ఓటు బ్యాంక్ మేము చూడలే. ఒట్టి ముస్లింలనే కాదు, హిందువులు కూడా మేము ఓటు బ్యాంక్లో చూడలే. మేము అనేది ఏంటి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తున్నాం. దీంట్లో అందరూ ప్రయాస ఉండాలి అన్నారు. అందుకనే ఇవాళ ముస్లింలకి ట్రిపుల్ తలాక్ ఎవరు తీశారు? భారతీయ జనతా పార్టీ వచ్చినాకే కదా. ఇవాళ వేసిన రోడ్లు కానీ, కడుతున్న ఇళ్ళు కానివ్వండి, ఇస్తున్న ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానివ్వండి, హర్ ఘర్ జల్ కానివ్వండి, వీటన్నిటిలో ముస్లిమ్స్కి కూడా వెళ్తుందా? మేము ఒట్టి హిందూస్ కానీ ఏం అనలేదుగా. ఇవాళ అదే కనుక కాంగ్రెస్ గతంలో మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళు మైనారిటీస్కి సపరేట్గా ఒక మేనిఫెస్టో పెట్టి వాళ్ళ తర్వాత ఒక వ్యతిరేకత వచ్చిందని చెప్పి దాన్ని డిలీట్ చేయడం జరిగింది. వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ ఇట్ సపరేట్లీ. మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ముస్లింలు అనేది లేదు, హిందువులు అనేది లేదు, అందరూ కలిసి ఒకటే అన్నట్టుగానే మేము ముందుకెళ్తున్నాం. అందుకనే ఇక్కడ ఓటు బ్యాంక్గా చూసుకునేది వాళ్ళు. మీరు ఓటు బ్యాంక్ కనుక చూసుకోకుండా ఉండుంటే, గతంలో సుప్రీంకోర్టు సైరాబాను కేసులో భరణం ఇప్పించాలి అని చెప్పి అంటే మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది కాదు అని చెప్పారు. ఎందుకు? అక్కడ పర్సనల్ లా బోర్డు, ముస్లిం పర్సనల్ లా బోర్డుదే తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి, సుప్రీంకోర్టుని కాదని. మరి అక్కడ మీరు ముస్లిం మహిళలకు అన్యాయం చేయలేదా? ట్రిపుల్ తలాక్ని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించింది? భారతీయ జనతా పార్టీ ఏమో మహిళలకి న్యాయం జరగాలనే చూసింది. అక్కడ ముస్లిం మహిళలకి న్యాయం జరగాలి, ఎందుకంటే పెళ్ళైన మరుక్షణం నుంచి ఏ రోజు ఆ పెళ్ళి ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి, ఎప్పుడు ట్రిపుల్ తలాక్ చెప్తాడో తెలియని పరిస్థితి. మరి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ముస్లిం మహిళలకి ఎక్కడా కూడా ఇలాంటిది ఉండకూడదని చెప్పి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చేసింది. వాళ్ళని ఓటు బ్యాంక్ వాడుకుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది? అందుకని నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీ జనాలలో ఇప్పటికీ కూడా బీజేపీని చూస్తే ఇది మన పార్టీ, మనకు దగ్గర పార్టీ లాగా స్వీకరించరు, ఓన్ చేసుకోరు. ఎందుకనేది ఏమీ లేదమ్మా. ముస్లిం ఓటర్స్, ముస్లిం ప్రజలు ముఖ్యంగా బీజేపీని ఒక శత్రువులాగే చూస్తారు.
ఎందుకని? అంటే ఇది ప్రజల్లోకి నేను అందుకని అంటున్నా, కాంగ్రెస్ ఎలా తీసుకెళ్ళింది అని అంటే, కాంగ్రెస్కి ముస్లింలు తప్పితే ఇంకొకరు ఎవరు అక్కర్లా, వీళ్ళు చేసే పనులన్నీ అంతే. కానీ భారతీయ జనతా పార్టీ ఏమో అందరూ కావాలి, అందరితో పాటు డెవలప్మెంట్ జరగాలనే, డెవలప్మెంట్ ఇస్ వాట్ వీఆర్ లుకింగ్ అట్. వీళ్ళు ఇలా చేశారు. సో వీళ్ళు భారతీయ జనతా పార్టీని ఒక బూచిగా చూపించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు తప్ప ఐ డోంట్ థింక్ సో. ముస్లింలు మరి ఉత్తరప్రదేశ్లో ముస్లింలు ఓట్ అయిపోతే మాకు అన్ని సీట్లు వస్తాయా? మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు కదా. సో ముస్లిమ్స్ కూడా వాళ్ళు కూడా వాస్తవాలు ఏంటనేది తెలుసుకుంటున్నారు, వాళ్ళు కూడా మారుతున్నారు, వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది, వాళ్ళు కూడా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. అందుకని నేను అంటున్నా, రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి కూడా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ కావాలంటే ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అవుతుంది. ఇటు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్గా వాడుకుని, కాంగ్రెస్ అనేక సంవత్సరాల నుంచి కూడా వాళ్ళని ఓటు బ్యాంక్ అని వాడుకుని తప్ప ఎప్పుడు కూడా న్యాయం చేసే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ నుంచి లేదు. సో డెఫినెట్గా న్యాయం జరగాలి, వాళ్ళు డెవలప్మెంట్ రావాలి. ఎప్పుడు కూడా ఓల్డ్ సిటీలో మీరు చూసారు, ఏదైనా అంటే పంచర్ షాప్ అంటారు, లేకపోతే టైలర్లు అంటారు, లేకపోతే ఎలక్ట్రీషియన్లు అంటారు, లేకపోతే ప్లంబర్లు ఇట్లా అంటారు తప్ప అక్కడ నుంచి ఇంజనీర్లు, అక్కడ నుంచి డాక్టర్లు, అక్కడ నుంచి సైంటిస్టో, లేకపోతే అక్కడ నుంచి ఇంకొక ప్రొఫెషనో ఏదో ఒకటి రావాలని చెప్పి మీరు ఎక్కడ లేదు. సో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో గెలిచినాక కానీ, లేదా తెలంగాణ రాష్ట్ర అధికారంలోకి వచ్చినాక డెఫినెట్గా ఓల్డ్ సిటీకి కూడా ఒక డెవలప్మెంట్, ఓల్డ్ సిటీకి కూడా అక్కడక్కడ ఏమేం కావాలి, కాలేజెస్ ఇంకొకటి ఏమేం రావాలో అవన్నీ డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ విల్ డెఫినెట్లీ లుక్ ఇంటూ. ఎస్, కొంత మీ పర్సనల్ టాపిక్కి వెళ్దాం మేడం. మంచి వాగ్దాటి, ఏ విషయమైనా అన్ని లాంగ్వేజెస్లో ఇంత చక్కగా అనర్గళంగా మాట్లాడే మీ తత్వం ఎప్పటి నుంచి మీకు ఇట్లా అలవాటు? అసలు పాలిటిక్స్ వైపు రావాలని ఎప్పటి నుంచి అనిపించింది మీకు? ఒకటి ఫస్ట్ ఐ థింక్ నేను ముందు మా పేరెంట్స్, మా నాయనమ్మ, తాతయ్య, మా అమ్మ, నాన్న వాళ్ళు ఇచ్చిన ఒక ఫ్రీడమ్ కానివ్వండి, లేకపోతే అన్నిటికి కూడా మా నాన్న నన్ను ఎక్స్పోజ్ చేయడం, అంటే బ్యాంక్స్కి పంపటం కానీ, లేదా ఎక్కడైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఏదైనా సరే ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి, అంటే నలుగురు అన్నయ్యల తర్వాత నేను ఇండిపెండెంట్గానే నువ్వు చేసుకోవాలన్నట్టుగా నాన్న. ఇది లాంగ్వేజెస్ ఇవన్నీ అంటారు, అది స్కూల్ మా టీచర్స్. నేను పుట్టింది రేపల్లమ్మ, గుంటూరు జిల్లా, పెరిగింది బళ్ళారి, కర్ణాటక, పెళ్లి చేసుకుంది విజయవాడ, మా వారు విజయవాడ, ఉంటుంది తెలంగాణ 95 నుంచి కూడా తెలంగాణలోనే. మా అబ్బాయి కూడా ఇక్కడే పుట్టాడు, మా అబ్బాయి ఒక కొడుకు. సో బేసిక్లీ ఐ థింక్ ఇట్ ఇస్ మై టీచర్స్, మై పేరెంట్స్, ఫ్యామిలీ. వాళ్ళు లేకపోతే నేను అసలు లేను. నా పేరెంట్స్, మా అన్నయ్యలు, ఫ్యామిలీ లేకపోతే నేను లేను. మీరు ఇన్ని ప్లేసెస్ చెప్పారు. కొల్లి మాధవి గారు ఎటు అంటే ఆంధ్ర అమ్మాయా, తెలంగాణ అమ్మాయా? ఐ మీన్ ఇండియన్. కరెక్ట్గా చెప్పారు, బీజేపీకి యాప్ట్గా బాగుంది. ఒక్కగానొక్క కొడుకు కదా మేడం. మీరు చూస్తే ఇందాక నేను వచ్చే వరకు కూడా నాకు మీరు ఇంత హైట్ ఉన్నారని తెలియదు. నేను మీ ఇన్స్టా రీల్స్లో చూసినా మీ బాబు మిమ్మల్ని పొట్టి అంటారని. అసలు బాబు హైట్ ఎంత? బాబు 6'2" అమ్మ. ఓకే. వాడు MBA చేస్తున్నాడు, యుఎస్లో ఉన్నాడు. ఓకే. వాడి లాజిక్ ఏంటి అని అంటే, నేను 5'10", వాడు 6'2". సో 5'10" is shorter than 6'2" కదా, నువ్వు పొట్టే నాకు అంటాడు. నేను అంటాను, నాకన్నా పొట్టికి చాలా మంది ఉన్నారా, నువ్వు వాళ్ళని ఎందుకు పిలవ, నన్నే, నువ్వు నాకన్నా పొట్టి కదమ్మా, నేను పొట్టే అని పిలుస్తా అంటాడు. ఇన్ఫాక్ట్ వాడి ఫోన్లో కూడా నా పేరు పొట్టి అనే సేవ్ చేసి ఉంటుంది. బాబు పిలవటం స్టార్ట్ అయ్యాక ఒక ఫిల్మ్లో కూడా అది చాలా పొట్టి పొట్టి అనే ఒక ఫేమస్ వర్డ్ అనేది చాలా ఫేమస్ అయింది. మేడం, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను BE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, నేను అది చదివాను. తర్వాత ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వేర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ యాంప్లిఫైర్స్ అండ్ మాడ్యులేటర్స్ ఇవన్నీ, అది ఓకే, ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. ఈ పాలిటిక్స్లోకి స్టెప్స్ పడాలి అని ఫస్ట్ అనిపించిన సందర్భం అంటే ఏం చెప్తారు? అంటే పాలిటిక్స్, పొలిటికల్ పార్టీ ఇస్ డిఫరెంట్, బట్ అదర్ దెన్ దట్ స్కూల్ అండ్ కాలేజెస్లో ఐ వాజ్ యాక్టివ్. ఓకే. నేను ఇంటర్మీడియట్ డేస్లోనే ఐ కంటెస్టెడ్ యాజ్ జాయింట్ సెక్రటరీ అండ్ ఐ వన్ ది ఎలక్షన్. స్టూడెంట్ లీడర్గా ఉన్నారు అక్కడ ఇండిపెండెంట్గానే, నో ఓకే ఎనీ అంటే ఒక యూనియన్ అట్లా ఏమి లేకుండా ఇండిపెండెంట్గానే జాయింట్ సెక్రటరీగా నేను పోటీ చేసి నేను గెలవటం జరిగింది. అప్పుడు నేను ఇంటర్మీడియట్ తిరుపతిలో చదువుతున్నా. సో ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా యాక్టివ్గా ఉండటం ఇది. బట్ పాలిటిక్స్, పొలిటికల్ పార్టీ ఎంట్రీ NVSS ప్రభాకర్ గారు ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఒకసారి మా కాలనీకి వచ్చారు. నేను మా కాలనీ జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు, కాలనీ రెసిడెంట్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఆయన వచ్చినప్పుడు
మాట్లాడడానికి అంటే అందరూ స్టేజ్ అవును. మీద ఏమో ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఉన్నారు. నన్ను కూర్చోమంటే కాదు నేను ఇక్కడే కూర్చుంటా అని ఆడియన్స్‌లో కూర్చున్నా. ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్ గారికి కాలనీ గురించి వివరించమంటే మా కాలనీ ఎంట్రన్స్‌లో అక్కడ ఒక వైన్ షాప్ ఉండేది. ఓకే. సో, ఆ వైన్ షాప్ తీపిచ్చడానికి నేను ఎంత ప్రయత్నం చేయాలో అంత చేశా. సో, అప్పుడు ఎన్‌విఎస్ఎస్ గారు వచ్చినప్పుడు సో, ఈ వైన్ షాప్ గురించి ప్రస్తావించినప్పుడు ఆయన పక్క వాళ్ళని కనుక్కున్నారు. ఎవరావిడ? మాట్లాడుతుంది అది ఇది అని నా నంబర్ అప్రాక్స్ ఏ తీసుకొని ఇయర్‌లో మేడం? 2014. 14. సో, ఆయన నా నంబర్ తీసుకొని ఫోన్ చేసి మీరు రండి అని కొంచెం టైం తీసుకున్నాక, సరే ఆయన దీంతో జాయిన్ అవ్వటం విజయభారతి గారని మా కాలనీలో ఆవిడ ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు. ఆవిడ షీ ఈజ్ యాక్టివ్. షీ ఈజ్ ద వన్ హూస్ యాక్చువల్లీ మేడ్ అస్ యాక్టివ్ ఆ కాలనీలో. సో, అట్లా పార్టీలో జాయిన్ అవ్వటం. అప్పటి నుంచి ఒకసారి జాయిన్ అయినాక 100% టైం ఇవ్వటం ఎవ్రీథింగ్. అండ్ పార్టీ డెఫినెట్లీ అండి పనిచేసే వాళ్ళకి అవును. పార్టీ విల్ డెఫినెట్లీ గివ్ దట్ రెస్పెక్ట్ అండ్ అంచెలంచెలుగా పార్టీయే చూసుకుంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. వెరీ స్టార్టింగ్ డేస్‌లో మీకు ఫుల్ ఫ్లెడ్జ్‌గా సపోర్ట్ చేసిన ఒక లీడర్ అంటే ఎవరు చెప్తారు? అంటే అందరూ సపోర్ట్ చేశారమ్మా. వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు. నేను అందుకని చెప్తున్నా భారతీయ జనతా పార్టీలో ది బ్యూటీ ఆఫ్ ఇట్ ఇస్ ఎవ్రీబడీ ఈజ్ రీచబుల్. నేను మీకు ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్ గారు తీసుకొచ్చారన్న. ఆ తర్వాత అంటే అప్పుడు కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు. నాకు నిజంగా స్టేట్ ఆఫీస్ ఎక్కడో కూడా తెలియదు. ఎందుకంటే ఉప్పల్లో ఉండేదాన్ని. అక్కడే లోకల్‌లో ఆ పని చేసుకోవడమే సరిపోయేది. స్టేట్ ఆఫీస్‌కి రండి అంటే స్టేట్ ఆఫీస్ ఎక్కడా అని చెప్పి అనుకునే పరిస్థితి ఆ రోజు. తర్వాత ఆ రోజు కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్నారు. తర్వాత లక్ష్మణ్ గారు అధ్యక్షులు. లక్ష్మణ్ గారు ఒకసారి ఒక స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉప్పల్లో కండక్ట్ చేసినప్పుడు అక్కడ చూసి అమ్మ నువ్వు వచ్చి నన్ను కలు ఆఫీస్‌లో అన్నారు. ఆయన ఆఫీస్ ముషిరాబాద్. అది ఎక్కడో కూడా అప్పుడు నాకు తెలియదు. కనుక్కొని వెళ్ళటం. అంటే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ లీడర్ ఈజ్ రీచబుల్ ఇన్ బీజేపీ. మీరు లక్ష్మణ్ గారు అంటారా? కిషన్ రెడ్డి గారు అంటారా? లేదా గతంలో ఇంద్రసేన్ రెడ్డి గారా? లేకపోతే బండారు దత్తాత్రేయ గారా? వెంకయ్య నాయుడు గారా? బండి సంజయ్ గారా? ఎనీబడీ యూ టాక్ అబౌట్. ఎనీ లీడర్ ఎంత పొజిషన్ ఉండేవండి. ఆ రోజు మురళీధర్ రావు గారు నేషనల్ జనరల్ సెక్రటరీ, రామ్ మాధవ్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ. మీరు ఎవరినైనా సరే ఎనీ లీడర్ యూ కెన్ గెట్ ఇన్ టచ్ ఇన్ భారతీయ జనతా పార్టీ అండ్ ఎవ్రీబడి విల్ బి దేర్ టు గైడ్ యూ. మీరు సార్ ఏం చేయాలి అని అడిగితే ఎవరైనా సరే దే విల్ బి దేర్. అమ్మ కాదు ఇట్లా ఇట్లా అనేది. అది నేను అందుకని చెప్తున్నాను కదా. ఇంద్రసేన్ రెడ్డి గారు నేను స్పోక్స్ పర్సన్గా ఉన్నప్పుడు ఆయన ఎవ్రీ మండే మీటింగ్స్ తీసుకున్నారు. కూర్చున్నప్పుడు ఒక పార్టీ లైన్ విధానం ఏంటి అనేది చెప్తా ఉండేవాళ్ళు. సో ఐ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో వీళ్ళు వాళ్ళు అనేది లేదు. ఐ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ లీడర్ హియర్ ఇన్ పార్టీ. ఒట్టి లీడర్స్ దగ్గర నుంచే కదా కార్యకర్తల దగ్గర నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. ఎందుకంటే నిజంగానే ఈ రోజు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అవును. నేను ఈసీఎల్లో ఉన్నప్పుడు కొంతమంది సీనియర్ లీడర్స్ 30-40 ఇయర్స్ వాళ్ళ పార్టీ కోసం కష్టపడి అంటే ఆ రోజు వాళ్ళు సైకిల్ వేసుకెళ్లారో రిక్షాలో వేసుకెళ్లారో లేకపోతే బస్సు ఎక్కెళ్లారో ఎట్లా వెళ్ళారో వాళ్ళు ఆ రోజు కష్టపడి ఒక ఫౌండేషన్ వేశారు కాబట్టి ఇవాళ వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్. సో డెఫినెట్గా నేను అందరి దగ్గర నుంచి నేర్చుకున్నాను. వాట్ ఐ ఫస్ట్ అండర్స్టాండ్ ఇస్ ఫస్ట్ యూ డోంట్ ఫర్గెట్ యువర్ బేసిక్స్. ఎక్కడి నుంచి వచ్చా అనేది మర్చిపోకుండా బీ గ్రౌండెడ్. ఎప్పటికైనా సరే ఈ బాధ్యతలు ఇవాళ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, రేపు ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే ఏమీ కాకపోవచ్చు. యువర్ అ కార్యకర్త ఫర్ ఎవర్. ఎప్పుడైనా సరే మనం గ్రౌండ్లో అందరితో కలిసి పనిచేయాలనేది గుర్తుంచుకుంటే దట్ ఇస్ ఇట్. సో అందుకనే మీరు వీళ్ళ వాళ్ళ అని అంటే ఐ విల్ సే ఆల్ ఆఫ్ us ఆర్ కార్యకర్త. మంచి వర్డ్ చెప్పిండ్రు. కార్యకర్తలే ఎక్కువ నేర్పించిండ్రు అన్న దగ్గరే మీరు మీ కష్టపడే తత్వం ఎట్లుంటుంది అనేది చాలా అర్థమవుతుంది అక్కడే. ఒక ఇన్స్పైర్ చేసే గాడ్ ఫాదర్ అంటే పార్టీ రిలేటెడ్ ఎవరు అవుతారు మేడం మీకు? నేను ఐఎమ్ ఆల్వేస్ అ లెర్నర్ అండి. నేను ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ ఒక రోజు అయిపోయినాక ఐ ఆల్వేస్ సీ దట్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ హ్యాపెన్ టుడే. ఇవాళ ఏం ట్రాన్స్ఫర్ అయింది, ఆల్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. కొన్ని చోట్ల నేను రాంగ్ ఉండొచ్చు, ఐ ట్రై టు కరెక్ట్ మై సెల్ఫ్. కొన్ని చోట్ల ఐ ఫీల్ ఓకే దే హ్యావ్ డన్ బెటర్, దెర్ ఇస్ సంథింగ్ దట్ ఐ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. సో ఇలా చూసుకున్నప్పుడు ఐ ఫీల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ అ గాడ్ ఫాదర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ అ గాడ్ మదర్. దేర్ ఆర్ మెనీ ఉమెన్ త్రూ whom I would like to learn so much from. There are many men here, leaders in the party. నేను అందుకని నన్ను ఒకళ్ళు అని చెప్పమంటే చాలా కష్టం అవుతుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క తత్వం. ఇవాళ ఒకరు చేసినట్టు అడ్మినిస్ట్రేషన్ ఇంకొకరు చేయకపోవచ్చు. ఈచ్ వన్ విల్ హ్యావ్ దర్ ఓన్ వేస్. ఇవాళ బండి సంజయ్ గారు ఉన్నట్టు లక్ష్మణ్ గారు ఉండరు, లక్ష్మణ్ గారు ఉన్నట్టు రామచంద్రరావు గారు ఉండరు, రామచంద్రరావు గారు ఉన్నట్టు కిషన్ రెడ్డి గారు లేరు, కిషన్ రెడ్డి గారు ఉన్నట్టు దత్తాత్రేయ గారు లేరు. ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి వాట్ ఎవర్ ఐ ఫీల్ ఓకే ఇది ఇట్లా ఇది ఇట్లా ఐ ఆల్వేస్ ట్రై టు లర్న్. సో అందుకనే యూ ఆల్వేస్ షుడ్ బి ఓపెన్ టు లర్నింగ్. ఎప్పుడూ కూడా యాక్సెప్ట్ చేయడానికి యూ షుడ్ బి దేర్. సో ఐ థింక్ దట్ ఈస్ హౌ వీ ఆల్ ట్రాన్స్ఫార్మ్. మనం యాజ్
ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఇయర్ యాజ్ యూ పాస్ బై ఇన్ ద పార్టీ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి అంటే వెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. సో దట్ ఈస్ వై ఐ ఫీల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ అ గాడ్ ఫాదర్ అండ్ గాడ్ మదర్ ఇన్ ద పార్టీ హూమ్ ఐ హవ్ కమ్ అక్రాస్ టు. నేను మా ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి నేర్చుకుంటా, మా రిసెప్షన్లో కూర్చున్న నవీన్ దగ్గర నుంచి నేర్చుకుంటా, పైన బయట ఉన్న అనిల్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి నేర్చుకుంటా. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టీచర్స్ అస్ హౌ టు బి అండ్ హౌ నాట్ టు బి. కొంతమంది దగ్గర నుంచి వాళ్ళు మనకి వ్యతిరేకంగా ఉన్నా, ఎంత నెగిటివ్ మాట్లాడినా, బట్ దే టాట్ మీ అ లెసన్ కదా. సో దెర్ ఇస్ సంథింగ్ ఫర్ మీ టు లెర్న్. సో అందుకని ఐ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐ ఫీల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ స్పెషల్ ఇన్ 11 years పైన మీకు ఈ రాజకీయ అనుభవం ఉంది కదా మేడం, మీకు ఎప్పుడైనా ఒక మెమరబుల్ డే ఈ 11 ఏళ్లలో అంటే ఏ డేని చెప్తారు? ఈ 11 yearsలో ఫస్ట్ మెమరబుల్ డే అంటే చాలా ఉన్నాయి మెమరబుల్ డేస్, బట్ మోస్ట్ మెమరబుల్ డే వాజ్ ఫస్ట్ టైం మీటింగ్ నరేంద్ర మోదీజీ. లక్ష్మణ్ గారు వాజ్ స్టేట్ ప్రెసిడెంట్. ఆయన వచ్చి ఇంట్రడ్యూస్ చేయాలి. అయితే లక్ష్మణ్ గారు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతే మోడీ గారే వచ్చేసారు. మోడీ గారే దిగి ఆయనే వచ్చేసి 2017 ఆయనే రావటం, తర్వాత అన్ని కలవటం, దట్ వాజ్ లైక్ సంథింగ్ విచ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఆ తర్వాత చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కానీ బెస్ట్ వన్ ఇస్ అదర్ దెన్ దిస్ అంటే మోదీ గారిని కలవటం అది కాకుండా ఇంకొకటి ఏంటి అని అంటే నేషనల్ ప్రెసిడెంట్ నడ్డా గారి మీటింగ్. నేను కర్ణాటక ఒక ఎలక్షన్కి ఇన్ఛార్జ్గా వెళ్ళా. సో అక్కడ ఆయన హిందీలో స్పీచ్ ఇస్తున్నారు అండ్ ట్రాన్స్లేషన్కి పక్క కాన్స్టిట్యున్సీ నుంచి వాళ్ళు నన్ను పిలిచారు. నేను అన్నాను, నేను ఎట్లా మాట్లాడతాను, నేను తెలంగాణ నుంచి వచ్చాను, మీరు లోకల్ వాళ్ళని పిలుచుకోవాలి కదా, ఎందుకంటే కన్నడలో ట్రాన్స్లేట్ చేయాలి అంటే, లేదు మేడం హిందీ రావాలి కదా మీరు రండి అంటే, స్టేట్ ఆఫీస్ వాళ్ళు చెప్తే వస్తానంటే, అప్పుడు వాళ్ళు స్టేట్ ఆఫీస్ నుంచి చెప్తే అక్కడ ఆయన హిందీలో మాట్లాడిన స్పీచ్ నేను కన్నడలో పబ్లిక్ మీటింగ్లో విచ్ ఐ ట్రాన్స్లేటెడ్, విచ్ ఇస్ అంటే ఒక కార్యకర్తకి ఒక నేషనల్ ప్రెసిడెంట్ స్పీచ్ ని ట్రాన్స్లేట్ చేయడం ఆపర్చునిటీ. అట్లాగే గద్వాల్లో కూడా అన్నమల్లయ్య గారు మాట్లాడితే దాన్ని కూడా నేను ట్రాన్స్లేట్ చేయటం. ఫస్ట్ టైం వాజ్ ఇన్ గద్వాల్. అన్నమల్లయ్య గారి స్పీచ్ నేను ట్రాన్స్లేట్ చేసి మాట్లాడడం, తర్వాత ఆపర్చునిటీ. ఇట్లా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి అట్లా. ఫైనల్ క్వశ్చన్ మేడం, అల్టిమేట్ గోల్, ఒక మంచి వ్యూహం, ఇట్లాంటి ఒక గోల్తో నేను ఉన్నాను, అది ఎప్పటికైనా రీచ్ అవుతాను అని ఏదైనా మూమెంట్ ఉందా? టు బీ అ గుడ్ కార్యకర్త, టు బీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ విత్ సెన్సిటివిటీ. ఆ కార్యకర్త విత్ సెన్సిటివిటీ. ఎందుకంటే మనం ఎంత నాయకులైనా ఏదైనా సరే రేపు ఎనీ పొజిషన్ రావచ్చు, వాట్ ఎవర్ పొజిషన్ ద పార్టీ డిసైడ్స్ ఉండొచ్చు, కానీ నెవర్ లూజ్ దట్ సెన్సిటివిటీ. నాకు ఆ సెన్సిటివిటీ ఉంటేనే నాకు ఇంకొకరి కష్టం అర్థమవుతుంది. సో అప్పుడే సాటి కార్యకర్తలది కానివ్వండి, అట్లాగే ప్రజల కష్టాలు కూడా అర్థం చేసుకోగలుగుతాం. సో ఆల్వేస్ బీ సెన్సిటివ్. This is what I mean. I have to be grounded, and I think God should bless me with that I have to be grounded always, and this is what I always feel. ఇక్కడ నుంచి చాలా గొప్ప పదవుల్లో మిమ్మల్ని చూస్తామనే హోప్ వచ్చింది మీతో ఫస్ట్ టైం మాట్లాడిన నేను ఈరోజు. మీ ఈ పాలిటిక్స్లోకి రావాలనుకునే ఫిమేల్స్కి, ముఖ్యంగా లింగ భేదం ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని తేడాలు ఉంటాయి, కొన్ని స్పెషల్గా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆబ్వియస్లీ మనం ఒప్పుకోవాల్సిన విషయం. సో కొత్త ఆశలతోటి పార్టీలో జాయిన్ అవ్వాలి, మీలాగే రాజకీయాల్లో తమ సత్తా ఏంటో చూపించుకోవాలి అని అనుకునే మహిళలకి మీ నుంచి ఒక మెసేజ్తో ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. I would first say self-respect. Any women, your self-respect is more important. And remember one thing, you're answerable to your conscience. ఫస్ట్ నీకు నువ్వు ఆన్సర్ చేసుకుంటే యువర్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి గో బై యువర్ హార్ట్. దట్ ఈస్ వాట్ ఐ సే టు ఎవ్రీ ఉమెన్, బికాస్ ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, నోబడీ ఎల్స్ విల్ రెస్పెక్ట్. సో ఫస్ట్ నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకో, దెన్ ఓన్లీ అదర్స్ విల్ రెస్పెక్ట్ యూ. ఎప్పుడైతే కాదులే అనుకుంటే నోబడీ విల్ రెస్పెక్ట్ యూ. సో ఫస్ట్ దట్ ఈస్ ఇట్, అండ్ దెన్ ఆబ్వియస్లీ ద రెస్ట్ విల్ ఫాల్ ఇన్ లైన్. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి మెసేజ్ ఇచ్చినారు. ఒక సెన్సిటివ్స్తో కూడిన బ్రేవ్ లేడీని కలిసిన ఫీలింగ్ ఉంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైంని ఈరోజు మా పల్లవి టీవీ కోసం కేటాయించినందుకు. థ్యాంక్స్ మ్యామ్.